హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ నగ్గెట్స్. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. క్విక్గా ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పిల్లలు, లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే ఇది తిన్న వాళ్ళు సూపర్గా ఉందని మాత్రం చెప్పకుండా అయితే ఉండరు, అంత టేస్టీగా ఉంటాయి. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. దానికోసం మనం ఫస్ట్ మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. ఒక 3 కానీ 4 కానీ స్లైసెస్ తీసుకొని చుట్టూ బ్రౌన్ ఉంటుంది కదా, అది మాత్రం కట్ చేసేసుకొని మిగతాది ఇట్లాగా మిక్సీ పట్టుకుంటే ఇలాగా మనకి రెడీ అవుతుంది. దాన్ని అయితే బ్రెడ్ క్రంబుల్స్ అంటారు. వాటిని అయితే తీసుకోవాలి, ఒక 4 టేబుల్ స్పూన్స్. అలాగే మీకు ఎన్ని అయితే కావాలో నగ్గెట్స్ అంతవరకు చికెన్ ఒక 1/4 కిలో, 1/2 కిలో అలాగా తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా, అలాగే పసుపు అండ్ కొంచెం ఇవి ఆరిగానో, పిజ్జా ఆరిగానో ఉంటుంది కదా అది, అలాగే సాల్ట్, ఇవి మొత్తం కూడా మనము యాడ్ చేయాలి రుచికి తగ్గట్లుగా. ఉప్పు కూడా సరి చూసుకోవాలి దీంట్లో. దీన్ని ఇట్లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి మనం, మెత్తగా పేస్ట్ లాగా రావాలి. నెక్స్ట్ దీన్ని మొత్తం ఒక బౌల్లో వేసుకొని స్మూత్గా వచ్చేలాగా ఇలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. దాంట్లోనే కొంచెం సరిపడా ఉప్పు, అలాగే సరిపడా కొంచెం పసుపు వేసుకొని స్మెల్ రాకుండా మనమైతే ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము మైదా పిండి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ తీసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రంబుల్స్ ఉంటాయి కదా, అవి మనం మిక్సీ పట్టుకొని ఉంటాం కదా, వాటిని తీసుకోవాలి. ఇలాగా మనం చేసుకున్న ఆ చికెన్ అయితే ఇలాగా మీకు నచ్చిన షేప్స్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే బాల్స్ చేసుకోవచ్చు, సిలిండ్రికల్ షేప్స్, ఏ షేప్ కావాలంటే మీ పిల్లలకి ఏదైతే నచ్చుతాయో ఆ షేప్స్ అన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని అయితే కార్న్ఫ్లోర్లో అద్దుకోవాలి ఇలాగా. తర్వాత నెక్స్ట్ అయితే మనం ఎగ్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్లో ముంచుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ని కూడా పూర్తిగా మనం పట్టించుకోవాలి దానికి. నెక్స్ట్ దీన్ని వచ్చేసి సైడ్ ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలాగే మీకు నచ్చిన షేప్స్లో మీకు ఎన్ని అయితే కావాలో అంతవరకు తీసుకోవచ్చు. వీటిని మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1 మంత్ వరకు ఫ్రెష్గా అయితే మనకి ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా క్విక్గా అడిగినప్పుడు పిల్లలు కానీ, లేదంటే మనకి ఏదన్నా స్నాక్ లాగా తినాలనిపించినప్పుడు వెంటనే తీసుకొని జస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలాగా మొత్తాన్ని మిగతా కూడా ఇలాగనే చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్లో వేసుకోవాలి, నెక్స్ట్ బ్రెడ్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలాగా ఒక 8 డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ లైక్ చేయండి. ఇవైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే తర్వాత అయితే నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇలాగా స్మూత్గా తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలాగా ఆయిల్ అయితే ఎప్పుడు కూడా మీరు డీప్ ఫ్రైస్కి ఎక్కువ తీసుకోకండి, వేస్ట్ అయిపోతుంది. ఒకసారి 2 సార్లు చేసిన ఆయిల్ని మళ్ళీ కుకింగ్లో యూస్ చేయకూడదు, హెల్త్కి మంచిది కాదు. సో ఒకసారి యూస్ చేసింది ఎక్కువ యూస్ చేయకూడదు, కాబట్టి వేస్ట్ అయిపోకుండా మనకి తక్కువ ఆయిల్ అయితే తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ లేక వచ్చేలాంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెం లేట్గా అయితేనే మనకి లోపల దాకా ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీంట్లోకి మైనీస్ కానీ టమోటా సాస్ కానీ ఈ రెండు కూడా బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటాయి. మనం బయట ఎలా తింటామో అంత టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇంట్లో ఎప్పుడు ఇవి ఉంటాయండి, ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇంట్లో ఏం తినడానికి లేనప్పుడు ఈజీగా చేసి ఇవ్వడానికి నేనైతే ఇవి ముందుగానే చేసి పెట్టుకొని ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.